హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్ కి స్వాగతం. ఈరోజు అయితే మనం వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కూరల్లో రాదంటే ఏంటండి, వంకాయ కూరే కదా. ఈ వంకాయ కూరని మనం ఎంతో సులభంగా 10 నిమిషాల్లో తయారయ్యేటట్టయితే చూసుకుందాం. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకైతే మంచిగా అయితే వ్యూస్ వస్తున్నాయి. అలాగే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, మనమైతే ఈలోపు ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామా. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. దాంట్లో తాలింపు గింజలు అలాగే కరివేపాకు అవి బాగా రెడ్డిష్ లో వేగాక కరివేపాకు అయితే వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ అలాగే టమాటో ఈ రెండు కూడా వేసుకొని మనమైతే చక్కగా కలుపుకుందామండి. ఆ తర్వాత మనం కట్ చేసుకొని ఉప్పు వాటర్ లో ఉప్పు వేసి దాంట్లో అయితే వంకాయలు పెట్టుకుందామండి. ఆ వంకాయలను చూడండి తెల్లగా ఉన్నాయి. ఆ వంకాయలను మనం ఇలాగా కూరలో అయితే వేసుకుందాం. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ముక్కలు అయితే నలిగిపోకుండా చక్కగా ఇలా కలిపేసుకొని ఒక్క 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది కర్రీ. ఏదన్నా త్వరగా కర్రీ చేసుకొని తినాలి అనుకున్నప్పుడైతే మనం ఈ కర్రీ అయితే చేయొచ్చు. చూసారు కదా నేను ఎలా అయితే కలుపుతున్నానో. ఏ కూర చేసినా మనమైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే చెదిరిపోకూడదండి. అలాగే నీట్ గా ఉంటే చూడటానికి అలాగే తినటానికి కూడా బాగుంటుంది. చూసారు కదండి, మనకైతే ఆయిల్ అంతా చక్కగా పైకి అయితే వచ్చేసింది. కూర అయితే 50% అయితే ఉడికిపోయినట్టేనండి. ఇట్లా మనం ఇంకొకసారి 2-3 సార్లు మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ మనమైతే మూత పెట్టుకుంటూ ఒక్క 10 నిమిషాలు లేదంటే ఇంకొక 2 మినిట్స్ ఎగస్ట్రా ఉంచుకొని మనమైతే దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లో కారం అలాగే కొంచెం ధనియాల పొడి, నాకైతే 1 స్పూన్ అయితే కారం పట్టిందండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే ఇప్పుడు నేనైతే ఒక సీక్రెట్ మసాలా అయితే దీంట్లో వేస్తున్నాను. అది నేను మీకు సపరేట్ గా ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను. ఏ కర్రీస్ చేసుకున్నా కూడా మనం ఇలాగే నేను 2 వేళ్లతో చూపించాను కదా, అలా కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది. ప్రతి కర్రీకి అయితే టేస్ట్ వస్తుందండి. అందుకే నేను మా ఇంట్లో చేసిన కర్రీస్ అంటే మా వాళ్ళందరూ బాగా ఇష్టపడతారనమాట. చూసారు కదా, మంచి కలర్ లో అయితే మన కర్రీ అయితే ఎలా వచ్చిందో. ఇక అంతేనండి, అయిపోయింది మన వంకాయ కూర. వేడి వేడి అన్నంలో కొంచెం వంకాయ కూర వేసుకొని మంచిగా అలా ముద్దలు కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటది. 5 నిమిషాలు మూత పెట్టేసుకొని కట్ చేసేసుకుందాం స్టవ్ అయితే. ఇంకా చూసారు కదా నా వంకాయ కర్రీ అయితే ఎలా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.